అందరికీ నమస్తే. లగచర్ల ఇన్సిడెంట్ జరిగి దాదాపు వారం రోజులు అయిపోయింది. 11th రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఆ 11th రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి పోలీసోళ్ళు అరాచకం సృష్టించిండ్రు. ఆ విషయం మనకు తెలుసు. చాలా మందిని అక్కడ ఇన్సిడెంట్‌తో సంబంధం ఉన్న వాళ్ళను, ఇన్సిడెంట్‌తో సంబంధం లేని వాళ్ళను చాలామందిని ఇండ్ల మీద రైడ్ చేసి మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ భర్తలను లేకపోతే వాళ్ళ కొడుకులను తీసుకొని పోయిండ్రు. తర్వాత వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిండ్రు. కనీసం వాళ్ళు పోలీసులు జీప్‌లో నుంచి ఆ స్టేషన్‌లోకి తీసుకుపోతుంటే కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేరు. అంత దారుణం జరిగింది. మొత్తం గిరిజనులే. మొత్తం లంబాడ సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళే. కానీ ఇంత హృదయ విదారకరమైన వీడియోలు, తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మాలాంటి వాళ్ళు చెప్తున్నా కూడా కనీసం ప్రజా సంఘాలు, లేకపోతే పౌర హక్కుల నేతలు, లేతే గిరిజన సంఘాలు, లంబాడ సంఘాలు అసలు ఇప్పటిదాకా స్పందిస్తలేరు. కనీసం ఒక్క సంఘం కూడా లగచర్లకు పోయి అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది అని కనీసం, ఎందుకంటే వీళ్ళు ఆ ఊరికి పోతే వాళ్ళకు ధైర్యం వస్తుంది, ప్రభుత్వానికి కొంత భయం అవుతుంది, అరే లంబాడ సామాజిక వర్గం అంతా కదిలిందని. కానీ ఎవ్వరూ పోలేదు. నేను ఒక వీడియో చూపిస్తా, ఇది చూడండి ఒకసారి. చూసిన తర్వాత ఆడ ఎంత పోలీసులు ఎట్లా వ్యవహరించారు, పోలీసులు ఇంత అరాచకం చేసిందని తెలుస్తుంది. తిప్పలేటకు ఇట్లా తిప్పలేట అంటే మీకు మేము మా పేరే ఖరాబ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ అంటున్నానంటే మా రేవంత్ రెడ్డి మాకు తిప్పలేతాడు మేడం. కాదు, రాత్రి ఏమైనా వచ్చి కొట్టిరా? ఆ రోజు రాత్రి అడవిలలో కొట్టిండ్రు, గిట్లా విసుకుతుండరు, ఇట్లా విసికిండ్రు, అడవిలని దొబ్బిండ్రు, గిట్లా కుత్కా విసిండ్రు, విసికిండ్రు, కాలు పెట్టి దొబ్బిండ్రు, ఇట్లా కళ్ళతోటి జడిచిది అన్నారు. అట్లా చేసిండ్రు. ఇంకేం చేసిండ్రు? అట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు. అది ఒక్కటి కొట్టాను, కరెంట్ లేదు, ఏం లేదు. ఇట్లా ఒక్కడు ముఖం ఒకటి చూస్తామంటే కరెంట్ లేదు, పూరా బంద్ చేసిండ్రు. పిల్లలు జల్లలు మొత్తుకున్నారంటే అపోదు మా పరిస్థితి దేవుడు చూచిండు. ఇంత జబర్దస్త్ ఎందుకు? నేను గెలిపించినందుక. చూసిర్రా ఎంత దారుణం జరిగింది? అర్ధరాత్రి 1 గంటకు ఆ ఊర్లో మొత్తం కరెంటు బంద్ చేసి చిమ్మ చీకట్లో ఇండ్ల మీదకి వచ్చిండ్రు. మహిళలను, పిల్లలను, వృద్ధులను చూడలేదు. మహిళల మీద చాలా అనాగరికంగా వ్యవహరించిండ్రు. మనం తెలంగాణలో ఉన్నాం కదా, వేరే దేశం పోలే, వేరే రాష్ట్రం పోలే, ఎక్కడ పోలే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి బలమైన కోరికతో ఓట్లేసిన ప్రజలు వాళ్ళు అంత అరాచకాన్ని వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చి చెప్తున్నారు కదా, ఆ గిరిజన అమాయకులు. కానీ ఇప్పటి వరకు కనీసం గిరిజన సంఘాలు కానీ, పౌర హక్కుల నేతలుగా చెప్పుకునే వాళ్ళు కానీ, కోదండరాం సార్ లాంటి వాళ్ళు కానీ, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కానీ ఇప్పటిదాకా కనీసం అయ్యో ఘటన ఇట్లా జరిగిందా, తప్పు కదా, ఇట్లా ఇక్కడ చాలా తప్పులు జరిగినాయి, తప్పును తప్పే అనాలి, కరెక్ట్ను కరెక్టే అనాలి. ఇక్కడ అధికారుల మీద రైతులు దాడి చేయడం తప్పే, కానీ రైతులను బెదిరించడం సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ లేకపోతే వాళ్ళ అనుచరులు బెదిరించడం తప్పు కాదా? ఇప్పుడు కూడా ఇంకా మేము తొక్కేస్తాం, మీ భూములు గుంజుకుంటామని ఇప్పటికీ బెదిరిస్తున్నారు, తప్పు కాదా? పోలీసులు అర్ధరాత్రి వాళ్ళ ఊరిలో ఇంటికి పోయి అక్కడ సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఆ చిమ్మ చీకట్లో కరెంటు తీసేసి కావాలని మహిళలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి తీసుకోవడం తప్పు కాదా? మరి తప్పు అనే నోరులు ఎక్కడ పోయినాయి, ఎందుకు మాట్లాడతలేరు? సీఎం రేవంత్ రెడ్డి కోపం వస్తుందని మాట్లాడతలేరా వీళ్ళు? కనీసం గిరిజన సంఘాలైనా ఆ ఊరికి పోవాలి కదా, గిరిజన సంఘాలైనా ఆ ఊరిని సందర్శిస్తే వాళ్ళకు ఒక ధైర్యం చెప్తే కదా ప్రభుత్వానికి కూడా కొంత భయమేది. ఏదైనా ఒకరిని కదిలిస్తే వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు గిరిజనులంతా ఏకమవుతున్నారు. కనీసం ఆ జైల్లో ఉన్నారు, వాళ్ళంతా సంగారెడ్డి జైల్లో ఉన్నారు. సంగారెడ్డి జైలుకు కూడా కనీసం గిరిజనులు పోయే ధైర్యం చేస్తలేరు. ఏమైంది అసలు? ఈ సంఘాలకు ఏమైంది? ఈ పౌర హక్కుల నేతలకు ఏమైంది? ఈ తెలంగాణ పెద్ద మనుషులకు ఏమైంది? తెలంగాణ పెద్ద మనుషులు అంటే తెలంగాణలో ఏం జరిగినా స్పందించాలి. మంచిని మంచి అనండి, చెడ్డనే అని చెప్పండి. తప్పు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పేమున్నది? కోదండరాం గారు ఎమ్మెల్సీలో కూడా ఉన్నారు, ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చింది ఆయనకి. ఇప్పుడు మీ ఎమ్మెల్సీ పదవి ఎవరు ఉడబికలేరు? కోదండరాం గారు 6 years మీరు ఎమ్మెల్సీగానే ఉంటారు. రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసినంత మాత్రాన మీకేం కాదు, సమాజంలో మీకు గౌరవం ఉంది, అనవసరంగా పోతుంది, అది పోయింది ఆల్రెడీ. ప్రతి ఇష్యూలో ఈ 11-12 నెలల్లో ఈ సంవత్సరంలో చాలా ప్రజల సమస్యలను అసలు మీరు కనీసం స్పందించేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. ప్రొఫెసర్ హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు మాట్లాడితే బాగుండేది. కనీసం ప్రభుత్వానికి అక్కడ జరిగిన తప్పును ఎక్స్పోజ్ చేసే అవకాశం వీళ్ళకు ఉంది, కానీ మాట్లాడలేదు. గిరిజన సంఘాలు కనీసం ఆ ఊరికి పోతే ప్రభుత్వం మీద కొంత ప్రెషర్ పెరిగేది.
ఇప్పటికీ బెదిరిస్తున్నారు అక్కడ ఉన్న గిరిజనులను. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తొక్కుకుంటూ పోతాం, మీ భూములు గుంజుకుంటాం, మీ భూములు మేము తీసుకుంటాం అని బెదిరిస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు కూడా ఆ ఊర్లో ఇంకా బిక్కుబిక్కు అని బతుకుతున్నారు లగచర్లలో. ఎందుకు వీళ్ళెవ్వరు పోతలేరు? ఎందుకు వీళ్ళెవ్వరు కనీసం సపోర్ట్ చేస్తలేరు? ఎందుకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కాదనుకుంటున్నారా? లేకపోతే సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లో కాలు పెడితే ఇబ్బంది అవుతుంది, ఏదో ఒక ఇష్యూలో మనం అనవసరంగా ఏలు పెడితే మన రాజకీయ జీవితాల్లో లేకపోతే మా పదవులు పోతాయని భయమవుతుందా ఎవరికైనా? ఇంకా తెలంగాణ సమాజంలో ఇంత ఇన్సిడెంట్ జరిగితే కూడా పట్టించుకోకపోతే ఎవరు బాధ్యులు? కలెక్టర్ను పరామర్శించారు కొంతమంది, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పరామర్శించారు, పోయి డీకే అరుణ గారు పోయి కలెక్టర్ గారు కలిసి కనీసం ఆ ఊర్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా కొంతమంది డైరెక్ట్గా పోయి కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇంకా కొంతమంది కలెక్టర్ను పరామర్శిస్తున్నారు. మరి వీళ్ళని ఎవరు పరామర్శిస్తారు? వీళ్ళ కుటుంబాలను ఎవరు పరామర్శిస్తారు? ఆ జైల్లో ఉన్న వాళ్ళని ఎవరు పరామర్శిస్తారు? ఏమైంది ఈ గిరిజన సంఘాలకు, ఈ నోరు లేని మనుషుల తరపున మాట్లాడే ఈ పౌరవకుల నేతలకు, ప్రజా సంఘాలకు ఏమైంది? తెలంగాణలో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎందుకు నోరు మూగపోయినాయి? ఇక ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మీరు దేనికోసం స్పందిస్తారు? ఎప్పుడు స్పందిస్తారు? ఇదైనా సమాధానం చెప్పండి. తెలంగాణ సమాజం స్పందిస్తుంది, కానీ మీరు స్పందించండి. ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, తర్వాత పౌరవకుల నేతలను పిలబడే వాళ్ళు, తెలంగాణ పెద్దలు స్పందిస్తే ప్రభుత్వానికి కొంతైనా కనీసం చేసిన తప్పు మేము తప్పు చేసామన్న విషయం గుర్తొస్తుంది. లేకపోతే ఇట్లాంటివి మళ్ళీ 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 జరిగే అవకాశం మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.